ప్రజల పక్షం మెనెట్ ఫే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వాడవాడన ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు. గ్రామ సముద్రం నిమ్మలపల్లి మదనపల్లిలో నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని ఉరివేసుకుని డ్రైవర్ ఆత్మహత్య. నీరుగట్టువారిపల్లిలో చోటు చేసుకున్న ఘటన. కేసు దర్యాప్తు చేస్తున్న వన్ టౌన్ సిఐ చాంద్ బాషా. బసినికొండలో వైభవంగా దనకొండ గంగమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ట. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి గ్రామీణ మండలం బసినికొండలో నూతనంగా నిర్మించిన దనకొండ గంగమ్మ ఆలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం గురువారం వైభవంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లి శాసనసభ్యులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టకు విచ్చేస్తున్న ఎమ్మెల్యేకి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులు భక్తుల సహకారంతో ఆలయాన్ని నిర్మించడం చాలా సంతోషమని ఎమ్మెల్యే ప్రశంసించారు. బసినికొండ గ్రామస్తుల ఐక్యత అందరికీ ఆదర్శమని, కుల మతాలకు పార్టీలకు అతీతంగా ఆలయం నిర్మాణం చేపట్టి విగ్రహాలను ప్రతిష్ఠించడం చాలా సంతోషమని ఆయన అన్నారు. మునుముందు గ్రామంలో కావలసిన మౌలిక వసతుల కోసం తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కత్తి లక్ష్మణ, యుగంధర్, గడదేశి శ్రీనివాసులు, గుట్టొల్ల రమణ, జంగం నారాయణ, మేస్త్రి నాగా, మాజీ ఉప సర్పంచ్ రెడ్డప్ప, భాస్కర్, పద్మనాభం, నటశేఖర్, విక్రమ్, స్టోర్ శ్రీనివాసులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ గ్రామ పెద్దలే దీనికి కారణం. బసినికొండ కస్బా పెద్దలే కారణం. వీళ్ళు నిరంతరం గుడి కోసం శ్రమించి ఇంత మంచి గుడి ఎంత బాగా కట్టారంటే అదే రింగ్ రోడ్ దగ్గరలో చూడడానికి చాలా అందంగా ఉంది. నేను వీళ్ళందరికీ శుభాకాంక్షలు అభినందిస్తున్నాను. గ్రామంలో ఉన్న పెద్దల ఐక్యతకే ఈ గుడి వెలసిందని చెప్పి నేను వీళ్ళకందరికీ నేను నా తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్తున్నాను. గ్రామాల్లో ఇటువంటి పెద్ద మనుషులు ఉంటే ఎల్లప్పుడూ గ్రామ అభివృద్ధి జరుగుతుంది, మంచిగా జరుగుతుందని చెప్పి వీళ్ళకు మరొకసారి అభినందనలు తెలుపుతూ రామాయణం రచయిత వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శంగా తీసుకుని భారతదేశం ఉన్ననాళ్లు ఆయన చరిత్ర అందరికీ గుర్తుంటుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా గురువారం మదనపల్లి పట్టణం రాగమహను వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. నిర్మాణంలో ఉన్న వాల్మీకి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శమని, భారతదేశం ఉన్నన్నాళ్లు ఆయన పేరు భారతీయుల జ్ఞాపకాల్లో ఉంటుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో వాల్మీకులను ఎస్టీ జాబితాల్లో చేర్చేందుకు ఎన్టీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. వాల్మీకి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్, దివ్యభారతి విద్యాసంస్థల చైర్మన్ సేతు, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్, నాదెండ్ల విద్యాసాగర్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవి, ఎర్రబాబు సురేందర్ రెడ్డి, జేసీబీ వేణు, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, కోన భాస్కర్, పూలకుంట్ల హరినాథ్, డాక్టర్ హరికృష్ణ, నాయ బ్రాహ్మణ సంఘం మంజునాథ్, నాగార్జున బాబు, బీజేపీ నాయకులు బర్నెపల్లి రవికుమార్, బొగ్గటి కృష్ణమూర్తి, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు బీసీల వాల్మీకిల పక్షపాతి, నిరంతరము బీసీల ఎదుగుదల కోసం, బీసీల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారు. ఒక ప్రత్యేక చట్టం తెస్తున్నారు బీసీల కోసం. ఇదే కాకుండా బీసీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఈరోజు మదనపల్లి సంబంధించిన వాల్మీకులందరికీ, మదనపల్లి కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా నిమ్మనపల్లి, రామసముద్రం, మదనపల్లి మండలానికి ఇప్పుడే నేను రామసముద్రంలో కూడా వెళ్ళాను. 200 ఇండ్లు శాంక్షన్ చేస్తూ ఇంకా వాళ్లకు ఆర్థికంగా ఏ సహాయం నా నుంచి కావాలంటే ఏ విధంగా తప్పకుండా పూర్తి సహాయం చేస్తాను. అదే కాకుండా ఈ స్థలం ఏదైతే ఉందో ఇది వచ్చిందే బంధుల దొడ్డి. ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కట్టుకోమని చెప్పడం కొన్ని రాజకీయ కోణాల్లో అది వెనక్కిపోయినారు. ఇప్పుడు తప్పకుండా దీనికి కట్టుకునేదానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి
త్వరలో ఒక మండపం లాగా తయారు చేసి ఇక్కడ మన ఉన్న వాల్మీకి వీధిలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బిల్డింగ్ చేసుకుంటూ ఇక్కడే మనం కూడా వాల్మీకి జయంతి శుభాకాంక్షలు. ఆది పురుషుడిని మన ప్రపంచానికి పరిచయం చేసిన మహర్షి వాల్మీకి గారికి ఈరోజు వారి జన్మదినం పురస్కరించుకొని మదనపల్లి పట్టణంలో కూటంలో ఉన్న భాగస్వాములైన అందరూ కూడా వచ్చి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వాల్మీకులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటి పట్ల కూడా భారతీయ జనతా పార్టీ అన్నది వారికి ఆ సమస్యలు తీర్చేదానికి అన్నిత్యం కృషి చేస్తూనే ఉన్నారు. మరి అడుగున వెనుకబడి ఉన్న కులాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఏ ఉన్నా కూడా ఈ ప్రభుత్వము తగు రీతిలో వారికి స్పందించి వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామనేసి ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఆది కవి అయిన మహర్షి వాల్మీకి గారికి పుట్టినరోజు సందర్భంలో జన్మదిన సందర్భంగా అందరికీ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రామ అంటూ యావత్ భారతదేశానికే ఒక హిందూ మతాన్ని సృష్టించినటువంటి మన వాల్మీకి జయంతి వాల్మీకి మహర్షికి ఈరోజు ఒక పండుగగా ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు ఒక పండుగ రాష్ట్రీయ పండుగగా చేసినటువంటి సందర్భంగా వాళ్ళకి మన వాల్మీకి జయంతి శుభాకాంక్షలు. అయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి వాల్మీకి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు 1956 వరకు వాల్మీకులు ఎస్టీలే, బ్రిటిష్ కాలంలో కూడా వాల్మీకులు ఎస్టీలే. కేవలం స్వార్థ రాజకీయాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం వాల్మీకులను ఎస్టీలు చేస్తున్నామని చెప్తానే తప్ప చేసిన దాఖలాలు అయితే ఏం లేదు. ఒకటే చెప్తున్నాం, గత గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సత్యపాల్ కమిటీని ఏర్పాటు చేసి ఆ సత్యపాల్ కమిటీ సుదీర్ఘంగా 1 సంవత్సరం వెరిఫికేషన్ చేసి వీళ్ళు దారిద్ర్య రేఖ కిందనే ఉన్నారు, ఖచ్చితమైన ఎస్టీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఒక సత్యపాల్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరియు టీడీపీ గవర్నమెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ వాల్మీకి విగ్రహానికి వీళ్ళ కమ్యూనిటీ హాల్కు శాంక్షన్ చేసేదానికి చొరవ చూపించిన వ్యక్తి షాజహాన్ బాషా గారు. వాల్మీకి నియోజకవర్గంలో ఉన్న వాల్మీకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే గారు కూడా మీకు అట్టడుగు వర్గాల్లో ఉండే ఎస్టీ జాబితా కూడా ఒకటి ఉంది, దాన్ని మీకు అర్హత కల్పించి ప్రభుత్వంతో మాట్లాడి మీరు ముందరకు పోయేదానికి సహాయం ఉంటుంది. కావలసిన మంత్రులతో ముఖ్యమంత్రితో మాట్లాడి షాజహాన్ బాషా గారు మిమ్మల్ని ముందుకు తీసుకొని పోతాడని సందర్భంగా తెలియజేస్తూ మళ్ళా ఒకసారి వాల్మీకులకు అందరికీ కూడా వాల్మీకి జయంతి శుభ. కరెంట్ షాక్ తో పాడి ఆవులు మృతి. గతంలో కూడా ఇదే జేసీబీ రిపేర్ షాప్ వద్ద 20 గొర్రెలు మృతి చెందిన ఘటన. మదనపల్లి పట్టణంలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో మదనపల్లి పట్టణం స్థానిక పొంగునూరు రోడ్డు శ్రీకృష్ణ దేవరాయల సర్కిల్ సమీపంలోని జేసీబీ రిపేరు షాపు వద్ద రైతు రమణయ్యకు చెందిన పాడి ఆవులు 2 కరెంటు షాకుతో మృత్యువాత పడ్డాయి. అకాల వర్షాల కారణంగా కరెంటు సరఫరా రావడంతో ఈ ఘటన జరిగినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. 2 లక్షల రూపాయలు విలువ చేసే పాడే ఆవులు మృతి చెందడంతో రైతు రమణయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. ఘటనపై ప్రభుత్వం ఆదుకొని తనకు ఆర్థిక సహాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీ ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు గురువారం మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లి మార్కెట్ యార్డ్ నందు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వాల్మీకి జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మదనపల్లి శాసనసభ్యులు చేతుల మీదుగా పూజ నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, బీజేపీ నాయకులు బండి ఆనంద్, గుడ్ విల్ కంప్యూటర్స్ అజయ్, బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బంధుల గౌతమ్ కుమార్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు నరేంద్ర, బహుజన సేన వ్యవస్థాపకులు చందు, చేనేత సంఘం రాష్ట్ర నాయకులు నాగరాజు, యాదవ సంఘం రెడ్డప్ప, వడ్డెర సంఘం గంగరాజు, మాజీ సైనికుల సంఘం నాయకులు కంచర్ల శ్రీనివాసుల నాయుడు తదితరులు విచ్చేసి వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని, అదేవిధంగా నేడు వాల్మీకుల సమస్యలు ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరంను తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు
అధ్యక్షుడు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీ ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకి మహర్షి సంతతులు శ్రీరాముని భక్తులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేసి వాల్మీకి మహర్షి ఆశీర్వాదాలు పొందిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని వాల్మీకులందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజకీయ నాయకులందరికీ ఆంధ్రప్రదేశ్లో 68 సంవత్సరాలుగా వాల్మీకులు కోల్పోయిన ఎస్టీ పునరుద్ధరణ చేసి వాల్మీకుల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించి ప్రపంచానికి రామతత్వాన్ని నేర్పిన ఆది గురువని, ఆయన రచించిన రామాయణం ప్రతి ఒక్కరూ నిత్య పారాయణం చేయాలని, విచ్చేసిన ప్రతి ఒక్కరికి వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు సద్దల జయసింహ, వలసల మంజునాథ్, నరసింహులు పెద్ద ఎత్తున పుర ప్రజలు పాల్గొన్నారు. మహాకవి ఆయన సేవలు, ఆయనే స్ఫూర్తి. వాల్మీకిల ఈరోజు వెనుకబాటుతనానికి మనం తప్పకుండా గుర్తించాలి. వీళ్ళ వృత్తి ఏంటంటే పొలాలు చెట్లలో ఉన్నవి ఇచ్చే కాయలను తీసి అవి ప్రజలకు అందిస్తారు. ఎక్కడైనా వీళ్ళు చింత చెట్లు కానీ వృత్తి వెళ్ళినప్పుడు కింద పడితే ఒక్కసారి కింద పడిన మనిషి జీవితాంతం వృత్తిగా ఉండబోతారు. అటువంటి వెనుకబాటుతనానికి గురి అయిన వాల్మీకులకు పూర్తి స్థాయిగా నేను నా తరఫున తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఒక సెక్రటరీగా రిక్వెస్ట్ చేసి ఇప్పుడు ఏదైతే మొన్న గత ప్రభుత్వం 4 జిల్లాలు వాల్మీకులకు రిజర్వేషన్ ఎస్టీలో చేర్చి 4 జిల్లాలు వదిలేయడం జరిగింది. ఇది ఒక రాజకీయ కక్ష. ఇది ఎటువంటి కాదు. అన్నము పక్క కుటుంబంలో 2 అన్న తమ్ముళ్ళు ఉంటే ఒకరికి అన్నం పెట్టి ఒకరి ఆశలతో పెడతారు. అది పర్లేదు కాదు. కుటుంబంలో అంతమంది కూడా అన్నం మనం పెట్టే బాధ్యత మనందరికీ. అందుకోసం ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలా. తప్పకుండా వాల్మీకులకు ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యత ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడి ఉంది. తప్పకుండా సత్యపాల్ కమిషన్ ద్వారా త్వరలో రిపోర్ట్ వస్తానే తప్పకుండా పూర్తి స్థాయిగా వాల్మీకుల వెనుకబాటుతనాన్ని గుర్తించి వాళ్ళ పిల్లల భవిష్యత్తులు, అదే కాకుండా రైతులకు వాల్మీకి రైతుల భవిష్యత్తు అన్ని విధాలుగా వాళ్ళు జరిగేటట్టుగా చూసే బాధ్యత బీసీల కోసం ప్రత్యేక చట్టం తెచ్చిన ప్రభుత్వం. అందరికీ శుభాకాంక్షలు. సోదరుడు శ్రీనివాసులు గారు చెప్పినట్లు వాల్మీకులందరూ కూడా భుజస్కంధాలపై వారు కూటమికి పనిచేసి అత్యధిక మెజారిటీకి పాల్పడినందుకు వాళ్ళకందరూ కూడా మేము కూటమి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాకందరికి తెలుసు వీరి యొక్క సమస్య ఏదైతే దీర్ఘకాలిక సమస్య, బీసీలో వారు ఏదైతున్నారో ఎస్టీలో వాళ్ళు అక్కడ నమోదు చేయాలనేసి వారి యొక్క సమస్య వారికి తెలియజేయడం జరిగింది. వారికి సభ వేదిక మంది ఈరోజు మనకి మీకు ఓట్లేసి ఈరోజు గెలిపించడం జరిగింది. వాళ్ళందరికీ ఎంపీ టికెట్లు ఇవ్వాలంటే డబ్బులు లేవు కాబట్టి మీరు ఫోన్ చేసి చెప్తారు. మీరు నామినేటెడ్ పోస్టులు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి మీ వంతు సహాయ సహకారాలు ఉన్నప్పుడు వాల్మీకులు చేయాలని చెప్పి నిమ్మనపల్లి నియోజకవర్గ మండలంలో ప్రతి సంవత్సరం మీకు ఆల్రెడీ చేయలేదు కాబట్టి మరి తెలుగుదేశం ఉన్నా గవర్నమెంట్ ఉన్నా కూడా మరి ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, డిప్యూటీసీ కానీ ఏదో ఒకటి వాల్మీకులు తీసుకువచ్చినారు. గత ప్రభుత్వం వాల్మీకులు గొంతు కోసి మరి వాల్మీకులకు ఏ కూడా ఇవ్వకుండా చేసినారు. మరి అన్నగారు తిరిగి వచ్చినారు కాబట్టి మాకు ఆశ పొలాచిగిరిలో నిమ్మనపల్లి మండలంలో మాకు జెడ్పీటీసీ కానీ ఇవ్వాలని చెప్పి అన్నగారిని సమన్వయంగా కోరుకుంటున్నాను. తప్పకుండా నా మాట ఎప్పుడు నేను కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. మనం ఈ వాల్మీకి జయంతి సందర్భంగా వీరోచిత పోరాటానికి, రాజకీయ పోరాటానికి, ఓట్ల రాజకీయానికి సంసిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే చెప్పారు బీసీల్లో వాల్మీకులను కులగణన చేస్తున్నారు. కులగణన జరగాల్సిందే, ఖచ్చితంగా జరగాల్సిందే. కానీ ఈ కులగణన జరిగే ముందు రాజకీయ పార్టీలకు చిచ్చుతూ ఉంటే మొదట వాల్మీకి కులగణన చేసి వీళ్ళని ఎస్సీలో కలిపి తర్వాత ఆ లెక్కలు బయట పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో
కార్మికులు. అన్నమయ్య జిల్లా మదనపల్లి భార్య అలిగి వెళ్లిందని ఉరి వేసుకుని డ్రైవర్ ఆత్మహత్య. భార్య అలిగి పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన ఓ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నట్లు గురువారం మదనపల్లె 1 టౌన్ సీఐ చాంద్ బాషా తెలిపారు. స్థానిక నీరుగట్టువారి పల్లెలోని రామిరెడ్డి లేఅవుట్లో ఉంటున్న షేక్ రెహమాన్ కుమారుడు డ్రైవర్ రిజ్వాన్ భార్య అలిగి పుట్టింటికి వెళ్లి తిరిగి కాపురానికి రాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన రిజ్వాన్ తను ఉంటున్న ఇంటి మౌల్డింగ్ కమ్మికి చీరతో ఉరివేసుకుని బలవన్మరణం చెందాడని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నిమ్మనపల్లె నల్లగంగమ్మ ఆలయాన్ని సందర్శించిన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా నిమ్మనపల్లె మండల కేంద్రంలోని నాగులయ్య గారి పల్లెలో నూతనంగా నిర్మించిన నల్లగంగమ్మ ఆలయాన్ని సందర్శించిన షాజహాన్ బాషా గ్రామస్తులు మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన నల్లగంగమ్మ దేవతనకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా నాయకులు, మాజీ ఎంపీపీలు చింతపర్తి రెడ్డప్పరెడ్డి, మేషా రామకృష్ణ, పారిజాత మల్లికార్జున, సర్పంచ్ భర్త మల్లప్ప, మండల పార్టీ మాజీ ఉపాధ్యక్షులు రాజన్న, రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, పారపట్ల ప్రసాద్, మహేష్ రెడ్డి, అప్రోచ్ చిన్న మహేష్, జేసీబీ వేణు, సురేందర్ రెడ్డి, మల్లికార్జున్ నాయుడు, శ్రీపతి, తహసీల్దార్ ధనుంజయులు, ఎంపీడీఓ పరమేశ్వర్ రెడ్డి, ఏవో రమేష్ బాబు, సీనియర్ అసిస్టెంట్ రామ్ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి వెంకటరమణారెడ్డి, గ్రామస్తులు దాసప్ప, వెంకటరమణ, చంద్రరమణ, రామకృష్ణ, గుంగులప్ప, నాగరాజు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మద్యం పైన ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తు పైన ఉండదా? విద్యా దీవెనే పడకపోతే కాలేజీ ఫీజులు ఎలా కట్టాలి? కాలేజీ ఫీజు కడితేనే పరీక్షకు అనుమతి. ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవ్ కుమార్ డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్లో ఉన్న విద్యా వసతి దీవెనలను అలాగే అమ్మఒడి నిధులను విడుదల చేసి ప్రస్తుత విద్యా సంవత్సరంకు సంబంధించి డిగ్రీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలో పునః ప్రారంభించాలని ఏఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక మదనపల్లి పట్టణంలోని బీటీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్ఎఫ్ఐ స్థానిక మదనపల్లి పట్టణంలోని బీటీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్ఎఫ్ మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు అని అన్నారు. అయితే విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కళాశాలలో కళాశాల ఫీజులు కడితేనే పరీక్షకు అనుమతిస్తామని, లేకపోతే పరీక్ష రుసుమును చెల్లించుకోమని కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను డిమాండ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇలా డిమాండ్ చేయడం వల్ల విద్యార్థులు తమ ఫీజులు చెల్లించే స్తోమత లేక ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థుల ఘోష పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుంది అని పేర్కొన్నారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న విద్య, వసతి, అమ్మఒడి బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తమ విద్యను అభ్యసించుకోలేకపోతున్నారని తెలిపారు. ఉన్నత స్థాయి విద్యను అభ్యసించడానికి వెళ్లాలంటే ఆ ఫీజులను కళాశాల యజమానులకు చెల్లించలేక నానా తిప్పలు పడుతున్నారు అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షురాలు గంగారాణి, మదనపల్లి నియోజకవర్గ అధ్యక్షులు కమలాకర్, కార్యదర్శి వినయ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు వెన్నెల, శ్రావణి, తేజేశ్వరి, మంజుల, పురుషోత్తం తదితరులు నాయకులు పాల్గొన్నారు. వాగ్దానాలు చేశారు. విద్యార్థుల పట్ల జీవో నెంబర్ 77ని రద్దు చేస్తామని, విద్యార్థులకు అందుబాటులో ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పటికప్పుడు వాళ్ళ ఖాతాల్లోకి జంపర్చి వాళ్ళ విద్యకు మేము దోహదపడే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత నోరు మూగబోయిందని చెప్పినని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా విద్యార్థులకు అందనటువంటి ద్రాక్ష పండులాగా ఈరోజు విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, స్కాలర్షిప్లు కానీ ఉన్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి రిలీజ్ చేస్తామని చెప్పారు, ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జామ్ రాయబోతున్నటువంటి విద్యార్థులకి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడానికి అవకాశం లేదని చెప్పినని ప్రైవేట్ యాజమాన్యాలు, అదేవిధంగా అదే తరహాలు ప్రైవేట్ యాజమాన్యాల తరహాలోనే గవర్నమెంట్ కాలేజీల యాజమాన్యాలు కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. మీరు
ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తేనే కదా మేము ప్రభుత్వానికి కడతాం, మీరు వేస్తేనే కదా మేము చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు అక్కడ ఫీజు రీయింబర్స్మెంట్ వేయక ఇక్కడ మీకు మీ ఎగ్జామ్ ఫీజులు కట్టించుకోకపోతే మేము ఏ విధంగా చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది? ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి సమీపంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం వారు బీయింగ్ కెరీర్ రెడీ ఇన్ ది న్యూ ఏఐ డ్రైవెన్ వరల్డ్ అను అంశంపై వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమెరికాలోని అట్లాంటాలో గల జార్జియా సిటీలోని జిఏ గ్లోబల్ టెక్నాలజీ కనెక్షన్లో ప్రిన్సిపల్ R&D ఇంజనీర్గా పనిచేస్తున్న డాక్టర్ జూబ్లీ ప్రసాద్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక మరియు రవాణాతో సహా అనేక పరిశ్రమలలో గేమ్ చేంజర్గా నిరూపించబడింది అని, రొటీన్ టాస్క్లను ఆటోమేట్ చేయగల సామర్థ్యంతో మరియు నిజ సమయ విశ్లేషణకు అందించే సామర్థ్యంతో త్వరగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారులకు అవసరమైన సాధనంగా మారుతోంది అని అన్నారు. వివిధ రంగాల్లో ఏఐని స్వీకరించడం ద్వారా ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున అమెరికన్ ఇంజనీర్ల పాత్ర మెకానికల్ ఇంజనీరింగ్ పాత్ర గతంలో కంటే చాలా కీలకంగా మారింది అని అన్నారు. ఏఐ మెకానికల్ ఇంజనీర్లకు పరిశ్రమలను విప్లవాత్మకంగా మార్చడానికి సాధనలు మరియు పద్ధతులను అందించింది అని, డిజైన్ మరియు ప్రోటోటైపింగ్ నుంచి తయారీ మరియు నిర్వహణ వరకు మెకానికల్ ఇంజనీరింగ్ రంగంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది అని అన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోంది మరియు ఇది రాబోయే సంవత్సరాల్లో ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు చేస్తుందని, ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుగా ఉన్నాయని ఆయన అన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్లో ఏఐ యొక్క భవిష్యత్తు ఆశాజనకంగా ఉంది అని, శక్తితో పనిచేసే యంత్రాలు మానవ సామర్థ్యానికి మించిన పనిని చేయగలవు అని, భారీ మొత్తంలో డేటాను విశ్లేషించడం మరియు భవిష్యత్తు ఫలితాలను అంచనా వేయడం వంటివి ఇందులో సాధ్యమని ఆయన అన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదవడం వల్ల అనేక కెరీర్ అవకాశాలు లభిస్తాయని, మెకానికల్ ఇంజనీర్లు ఆటోమోటివ్, ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్ మరియు రోబోటిక్స్తో సహా అనేక రకాల పరిశ్రమలలో పని చేయవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్నాథన్, విభాగాధిపతి డాక్టర్ భాస్కరన్, డాక్టర్ అనంతరామన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం మెన్ అండ్ ఫెయిర్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.